హలో గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డే 3 ఆఫ్ మై 61 డేస్ ఛాలెంజ్ అనమాట. అండ్ ఈరోజు అయితే మార్నింగ్ చాలా లేట్గా లేక సో బిట్ లేజీ టుడే అండ్ బిట్ ఈరోజు అసలు చాలా అన్ఈజీగా ఉంది. మూడ్ ఆఫ్గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు గో టు ఆఫీస్. సో నేనేం చేయలేక అంతే చూపించేది రెండోసారి ఎక్కితే తక్కువ చూపించలేదు. ఫస్ట్ టైం 74.8 చేద్దాం. 100 గ్రాములు తక్కువ చూపిస్తాను. ఏం తింటాను అమెరికా హెల్తీనా? ఏం చేసినావు ఫుడ్? వంకాయ ఈరోజు చాలా లేట్ అయిపోయింది అనమాట. సో మన వెయిట్ తగ్గిపోయేసరికి మిషన్ పని చేయదు కదా మనకి. నేను కూడా అంతే కదా, నాకు కొంచెం కూడా వెయిట్ తగ్గలేదు అనిపించిందంటే నా మిషన్ పని చేయట్లేదని నేను ఫిక్స్ అయిపోతాను అనమాట. అంతే కదా. దాని తర్వాత అయితే నేను స్నానం చేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ అప్లై చేసుకుని అండ్ ఇది వచ్చేసి బాడీ మిస్ట్ అనమాట. అక్వాలజికల్ చాలా బాగుంటుంది గైస్, మైల్డ్గా ఫ్రెష్గా ఉంటుంది. దీని తర్వాత అయితే అసలు ఈరోజు లైక్ మా ఆఫీస్లో ఒకటి జరుగుతుంది అనమాట. సో నేను ఆఫీస్కి వెళ్ళే వరకు వెయిట్ చేసి చూడండి అదే ఏంటనేది. సో ఈ సాలడ్ అయితే అందరి కోసం అనమాట. సో వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విత్ సాలడ్. అండ్ దాని తర్వాత అయితే నేను నా లంచ్ బాక్స్ కంప్లీట్ చేసుకుంటున్నాను. చూసారు కదా నా ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేవు, ఎటువంటి ఉత్సాహం లేదు. ఇక్కడ నేను ఇంకొక తుత్తర పని చేశాను అనమాట. క్యాబ్ అతన్ని గమ్మున అతని లొకేషన్ అంటే అతను మ్యాప్ చూసుకొని అతను వెళ్ళొచ్చు కదా, నన్ను అతను అడిగాడు అనమాట, ఈ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది మీకు తెలుసా అని. సో నాకు రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చింది కాబట్టి సో నేను ఇంకొక లొకేషన్కి తీసుకెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము రీచ్డ్ అనేసి అమ్మాయికి కాల్ చేశాను. సో దాని తర్వాత అయితే అమ్మాయి అది కాదని మళ్ళీ లొకేషన్ తీసుకున్నాను. అందుకే తెలియని ఎప్పుడు కూడా చెప్పొద్దండి గైస్, తెలిస్తేనే చెప్పండి. నాలాగా తెలియకపోయినా వాళ్ళే అనుకుని ఆఫీస్లో. అండ్ ఎస్, దిస్ ఈస్ ద థింగ్. లైక్ మా ఆఫీస్లో స్టాల్స్ పెట్టారనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను జాయిన్ అయిన 2.5 years నుంచి ఫస్ట్ టైం అయితే చూసుకున్నాను అనమాట. అండ్ సో పైకి వెళ్ళి బ్యాగ్స్ పెట్టేసి అయితే మీకు కంప్లీట్గా చూపిస్తాను. అందరు ఎగ్జైట్మెంట్తో ఉన్నారు కదా, బట్టలు అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ పానీపూరి కూడా పెట్టినారు కదా, అండ్ బొమ్మలు గేమ్స్ అన్ని పెట్టారు. సో వచ్చాం కదా, సో కొద్దిసేపు జస్ట్ అలా లాగిన్ అయ్యేసి చెక్ చేసుకొని దాని తర్వాత అయితే కాల్ ఉండే లోపల కిందకి వెళ్ళి విజిట్ చేసుకొని వచ్చేద్దామని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. బికాస్ మళ్ళీ కుదరదు కదా, మళ్ళీ కిందకి వెళ్ళాలంటే ఫుల్ అంటే లంచ్ టైంకి అందరూ మళ్ళీ ఫుల్గా వచ్చేస్తారు అనేసి. సో ఇప్పుడైతే కిందకి వచ్చామన్నమాట గైస్. ఇక్కడ శారీ అడిగితే 2500 చెప్పారు. అండ్ ఈ క్లిప్స్ వచ్చేసి ఓకే వర్తబుల్, 1 pair వచ్చి 30 అంట. ఓకే, ఇంకా మామూలుగా కూడా అంతే ఉంటుంది. సో ఇంకా ఇక్కడ కూడా బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారు. అండ్ ఎస్, ఈ షార్ట్ కుర్తీస్ వచ్చేసి 350 అండ్ లాంగ్ వచ్చేసి లైక్ 450 సంథింగ్ చెప్పారు. ఇక్కడ ఇవి మామూలుగా మనం బయట తీసుకుంటే దీపం వేస్తుంది. అండ్ ఎస్, దిస్ ఈస్ థింగ్ గైస్, మెయిన్ థింగ్. ఇవైతే ఊరికైనా తినచ్చు, బట్ నేను తినలేదన్నమాట. సో టేస్ట్ తీసుకొని చాలామంది కొనుక్కున్నారు కూడా. అండ్ ఇది గైస్ కామెడీ అంటే ఫస్ట్ వచ్చేసి ఒక్క పెయిర్ వచ్చేసి 290 250 సంథింగ్, 2 pairs వచ్చి 500 అంట. కమ్మలు గైస్, నాట్ అట్ ఆల్ వర్తబుల్. అండ్ వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడైతే ఒక గేమ్ జరుగుతుంది గైస్. 5 balls వచ్చేసి 500 అంట. అక్కడ వేసిన తర్వాత కింద కన్నా బాస్కెట్లో పడితే మనకి ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ ఇస్తారు. చాలా బాగుంది, చాలామంది గెలుచుకున్నారు కదా. అండ్ ఎస్,
దాని తర్వాత అయితే ఇంటికి వచ్చేసా. నా వాకింగ్ పార్ట్నర్ అన్నమాట. దీపు ఈరోజు ఖచ్చితంగా నేను 10K నిన్న ఫస్ట్ డే 5K చేశాను గైస్, నిన్న 8K చేసా. ఈరోజు ఖచ్చితంగా 10K కంప్లీట్ చేసేసి నడిచినట్టు కూడా తెలియదు. నువ్వేం కొత్త రోడ్డుకి చూడు, ఇటు చూడు, ఎవ్వరు లేదు చూడు. అదే చెప్తాను, చూడైతే వాకింగ్ చేస్తానంటే తెలుస్తుంది. ఏం తెలియదు, నేను నీకు మాటలు చెప్తాను వచ్చి. ఇది కాదు ఆ పక్క ఫస్ట్ ఈడ్ చేసి ఈడ హాఫ్ చేయమని అడుగుదా ఉండు. నేను బై గైస్ నా స్టెప్స్ కౌంట్ స్టార్ట్ చేసుకోవాలి. నేను గైస్ మేము వీధులన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అనమాట. ఏ వీధిలో ఏ ఇల్లు జనాభా లెక్కలకు వచ్చింది. ఎస్ ఫైనల్లీ 10K స్టెప్స్ అయితే కంప్లీట్ చేసి అండ్ వెయిట్ ఫర్ ద డే 4.